హనుమంతుడు తన శక్తులన్నిటినీ ఎలా మర్చిపోయాడో మీకు తెలుసా? చిన్నప్పుడే హనుమంతుడు చాలా అల్లరి చలాకితనంతో ఉండేవాడు. అతని శక్తులు అపారమైనవి. పర్వతాలను దాటి దూకగలడు. తన రూపాన్ని చిన్నదిగా పెద్దదిగా మార్చుకోగలడు. సూర్యుడినే పండు అనుకుని మింగేంత శక్తి అతనిలో ఉంది. కానీ అతని అల్లరి చేష్టలు ఋషులు దేవతలను కంగారు పెట్టాయి. ఇలానే శక్తులు నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే ప్రమాదం వస్తుందని వారు భయపడ్డారు. అందుకే కొంతమంది మహర్షులు కలిసి హనుమంతుడికి ఒక ప్రత్యేకమైన శాపం ఇచ్చారు. నీ దివ్య శక్తులను ఎవరో ఒకరు గుర్తు చేసే వరకు నువ్వే వాటిని మర్చిపోతావు. అలా కాలం గడిచింది. రామాయణ కాలంలో సముద్రం దాటి లంకకు వెళ్లి సీతమ్మను కనుగోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడే జాంబవంతుడు రంగంలోకి దిగాడు. హనుమంతుడికి అతని నిజమైన శక్తులను గుర్తు చేశాడు. ఆ క్షణంలో హనుమంతుడికి అన్ని గుర్తొచ్చాయి. తన అపారమైన బలాన్ని తెలుసుకున్నాడు. ఒక్క దూకుతో సముద్రాన్ని దాటాడు. లంకలో సీతమ్మను చేరుకున్నాడు. తరువాత యుద్ధంలో లక్ష్మణుడు ప్రాణాలు కాపాడడానికి సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చాడు. హనుమంతుడి శక్తిని దాచిన ఆ శాపమే ప్రపంచానికి అతని నిజమైన మహిమను చూపించడానికి కారణమైంది.